హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మానస మెలడీస్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో రీసెంట్గా నా డియర్ సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, మానస నువ్వు మోటివేషనల్ వీడియోస్ చాలా బాగా చెప్తావు కదా, ఈ మధ్యకాలంలో మోటివేషనల్ వీడియోస్ ఏం చేయలేదు అని నాకు ఒకసారి రిమైండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఇవాళ ఒక చిన్న విషయం, ఎన్నో సంవత్సరాల నుంచి నా మనసులో మెదులుతున్న ఒక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో నేను చెప్పిన దాని తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, అందరూ చెప్తారు ఒక ఆడపిల్ల లైఫ్ అనేది 2 జన్మలు ఉంటాయి అని. ఓకే, ఒకటి బిఫోర్ మ్యారేజ్, ఒకటి మ్యారేజ్ అయిన తర్వాత తను ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పునర్జన్మ ఎత్తింది అని అంటారు, రైట్? బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బిడ్డను కనకముందే, ఓకే, తనకు పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే ఆర్ సేమ్ డే నుంచే తనకి సెకండ్ లైఫ్ కన్సిడర్ సెకండ్ లైఫ్గా అవుతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే పెళ్ళికి ముందు ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా తన పేరెంట్స్ దగ్గర అల్లారు ముద్దుగా గారాబంగా పెరుగుతుంది, కరెక్ట్? అండ్ పెళ్ళైన తర్వాత తనకు వచ్చిన భర్త తనని అర్థం చేసుకునేవాడు, మంచివాడు, బాధ్యత కలవాడు, అండ్ తనకు వచ్చిన మెట్టినిల్లు కూడా మంచిది అయితే డెఫినెట్గా తన లైఫ్ బాగుంటుంది, సుఖపడుతుంది. అదే నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి జరగకపోయినా, అంటే తనకు వచ్చిన పర్సన్ కరెక్ట్ పర్సన్ కాకపోయినా, తనకు వచ్చిన మెట్టినిల్లు కరెక్ట్ కాకపోయినా కూడా అమ్మాయి లైఫ్ తారుమారైపోతుంది. తను పెట్టుకున్న ఆశలు, కోరికలు అన్నీ పటాపంచలైపోతాయి, తన జీవితం కుప్పకూలిపోతుంది, రైట్? సో డెఫినెట్గా ఒక ఆడపిల్లకి లైఫ్ అనేది బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది డెఫినెట్గా చాలా చాలా మార్పు వస్తుంది. అది మంచి మార్పా చెడు మార్పా అనేది మనం చెప్పలేము, కరెక్ట్? సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో, మీరు నాతో అగ్రీ అవుతున్నారో లేదో డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.